జనాభా సంఖ్యకు ఓటర్ల నిష్పత్తికి వ్యత్యాసం ఉన్న మండలాలపై ప్రత్యేక దృష్టితో అధికారులు విచారణ చేయాలని ఎలక్టోరల్ అబ్జర్వర్ పోలా భాస్కర్ ఆదేశించారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ జాబితాపై ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశమయ్యారు. ఫామ్ 8 కింద వచ్చిన దరఖాస్తులలో పొరుగు నియోజకవర్గాలు, పక్క జిల్లాలు, పొరుగు రాష్ట్రాల వారిని నిశితంగా పరిశీలించాలని ఎలక్టోరల్ అబ్జర్వర్ చెప్పారు. మండలాలు, పోలింగ్ కేంద్రాల వారీగా క్షేత్రస్థాయి విచారణ అవసరమన్నారు. శాశ్వత వలసలు గుర్తించాలని, నివాసం ఉండే వారిని నిర్ధారించాలని ఆయన చెప్పారు. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల కొరకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నవీకరణకు తగినట్లుగా లక్ష్యాలు చేరుకోవాలన్నారు. మీ లాగిన్స్, డిజిటల్ కీ వినియోగంలో అధికారులంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన పలు సూచనలు చేశారు. ఈ డిజిటల్ ప్రాసెస్ మొదలయ్యాక అంటే 2021-2023 మనం పబ్లిష్ చేసాం డ్రాఫ్ట్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వచ్చిన కంప్లైంట్స్ అన్ని కూడా ఎంక్వైరీ చేసి అవన్నీ కూడా యాక్షన్ చేయడం జరుగుతాయి. సిఇఓ గారికి ఏదైతే పంపించారో నాకు ఒక కాపీ